గత సంవత్సరం అప్పటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సగం సీట్లను పేమెంట్ సీట్లుగా మారుస్తూ ఇచ్చినటువంటి జీవో నంబర్ 107, 108లను వ్యతిరేకిస్తూ ఈనాటి మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే ఆ జీవోలను రద్దు చేసే బాధ్యత నాది అని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఈరోజు వారు అధికారంలోకి వచ్చారు, అడ్మిషన్స్ దగ్గరికి రాబోతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ జీవోలను రద్దు చేయలేదు. ఆ జీవోలను రద్దు చేయకుండా మేము అదే జీవోలను కొనసాగిస్తామని అంటాం అనేది ప్రజలను మోసగించడం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా మరొక సమావేశంలో లోకేష్ గారు మాట్లాడుతూ పేద విద్యార్థులు ₹1 కోటి కట్టి ఏ విధంగా చదవగలరని చెప్పేసి ప్రశ్నించారు. మేము చాలా సంతోషించాం. వీరు అధికారంలోకి వచ్చినట్లయితే ఈ జీవోలు రద్దు అవుతాయని చెప్పేసి. అదే ప్రజలు ఇవాళ ₹1 కోటి కట్టగలిగే స్తోమత వచ్చిందా? ప్రభుత్వం మారగానే పేద ప్రజలకి ₹1 కోటి కట్టగలిగే స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మీరు మీ ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాల్సిన అవసరం, నైతిక బాధ్యత మీపై ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 2 జీవోలను తక్షణం రద్దు చేయాల్సిందిగా మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున నేను కోరుతున్నాను. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో సగం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఉంటుంది. అంతేకాకుండా 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ వర్గాలకి రిజర్వేషన్ ఉంది. ఈ రోజున సగం సీట్లు కనుక పేమెంట్ సీట్లుగా మార్చినట్లయితే ఈ యొక్క రిజర్వేషన్ హక్కుని ఈ వర్గాలన్నీ కూడా కోల్పోతున్నట్టు ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవోలను తక్షణమే రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం.